స్థానిక ప్రతిపాడు మినర్వా విద్యా సంస్థల్లో ఎన్సీసీ క్యాండిడేట్లు తమ పాఠశాల ఆవరణలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ 18వ ఆంధ్ర బెటాలియన్ ఎస్సీసీ కమాండర్ కల్నల్ వివేక్ సావన్ గౌడర్ ఆదేశాల మేరకు మినర్వా ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎస్సీసీ అధికారులు లెఫ్టినెంట్ జీజీఈ సత్యనారాయణ, థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్లు క్యాండిడేట్లచే యోగాసనాలు వేయించారు మరియు వాటి ఉపయోగాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్బి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం వేగవంతమైన దైనందిక జీవితంలో ఫిట్నెస్ కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని క్యాండిడేట్లకు సూచించారు. ఒత్తిడిని తగ్గించుకునే శక్తి సామర్థ్యాలు యోగా వల్ల లభిస్తాయన్నారు. అలాగే గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వల్ల మన దేశంలో పుట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎన్సీసీ క్యారెక్టర్లకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్సీసీ క్యాండిడేట్లకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 49 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు, 20 స్కూల్ విద్యార్థినిలు, కళాశాల ఎన్సీసీ అధికారులు, లెఫ్టినెంట్ జీజీ సత్యనారాయణ, థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్ మరియు స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ మట్టపర్తి శ్రీ లక్ష్మణ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాడీలో బ్యాలెన్స్ చేతుల్లో స్లోగా పెరిగింది. ఇన్హేల్ ఆఫ్ పైకి లాగాలి. బ్యాక్ పెయిన్కి కానీ షుగర్కి కానీ సంథింగ్ ప్రతి మన చెప్పలేని బాధలు అన్నింటిలో కూడా యోగా ద్వారా ప్రతిదీ కూడా నయం చేసుకోవచ్చు. మనకు అలాగే ప్రాణాయామాలు ఉన్నాయి. ప్రాణాయామం ఏంటంటే మనకు అంతర్భాగం లోపల భాగం మనకు ఇంగికి తెలియదు కదా, ఈ అంతర్భాగంలో ఉన్న వ్యాధులన్నీ కూడా ప్రాణాయామంతో పోతాయి. ఓంకారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఉదయం లెగ్గానే ఒక 10 మినిట్స్ ఓంకారం చెప్పుకున్నాం, కొన్ని కూర్చుని స్ట్రైట్గా ఎక్కడ లేని ప్లేస్లో కూర్చుని ఓంకారం చెప్పుకుంటే 50 రకాల వ్యాధులు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి 15 డేస్లో. ఓంకారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అలాగే ఏంటంటే యోగాని మన మోడీ గారు ఈ జూన్ 21 ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి ఒక ముందు తీసుకొచ్చారు. అంటే జనాల కోసం, అవగాహన కోసం. నేను అందరం ఏం చేద్దంటే మన బాధ్యతగా తీసుకుని ప్రతిరోజు ఏదో ఒకటి మీకు నచ్చిన ఆసనం ఏదో ఒకటి మీకు బాడీకి అలవాటు అయ్యే వరకు ఏదో ఒక ఆసనం చేయడం, చిన్న ప్రాణాయామం చేయడం కానీ, సూర్య నమస్కారం అన్నీ కూడా ఏంటంటే మన బాడీ ఏంటంటే రిప్రెస్ అయిపోతుంటుంది అనమాట, వ్యాధిని దగ్గర రాకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడా ఎంత అవగాహన అంటే అంతా కూడా మీరు జాగ్రత్తగా తీసుకుంటే చాలా మంచిది. క్యాడెట్స్ అందరూ కూడా పైకి లేచి మీరు ఇక్కడికి వచ్చి గ్రూప్ ఫోటోకి ఫాలో అవ్వండి. ముందుగా